సో ఇంత పెద్ద మహాయజ్ఞ నిర్వహణలో మీదే విశేషమైన పాత్ర అనుకుంటా. అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ట్రస్ట్‌కి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మీరు చైర్మన్. గత 12 సంవత్సరాల నుంచి. వావ్! సూపర్. ఏం చేస్తారు సార్? అంటే ట్రస్ట్ ద్వారా ఎలాంటి, అంటే అది వేరు ఇది వేరా, లేదంటే కాదు, దీని ద్వారా కార్యకలాపాలు? ఇది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్. అవును. ఇది మొత్తం తెలంగాణ ప్రాంతానికి ట్రస్ట్. అచ్చా. ఓకే. ఓకే. దాన్ని ఇప్పుడు కడతాల్లో ఉన్నది. అది ఈ మొత్తం ఈ పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ కు హెడ్ క్వార్టర్. అవును. ఆ నిర్వహణ మా బాధ్యత. ఓకే. ప్లస్ తెలంగాణలో ప్రతి ఊరికి బా! ఆ! రాబోయే రోజుల్లో ప్రతి ఊర్లో ధ్యాన మందిరం కట్టాలి, హ్మ్. కమిటీలు ఏర్పరచాలి అని ఒక ఉద్దేశంతో ఇవన్నీ 2030 లోపల కంప్లీట్ చేయాలనే ప్రణాళికలు తయారు చేస్తున్నాం. బా! సార్, అంటే నాకు పెద్ద డౌట్. అశోక బిల్డర్స్ అధినేతగా మీరు చాలా బిజీ స్కెడ్యూల్ మీది. అవును, మామూలు బిజీగా ఉంటారు. కరెక్ట్. అలాంటిది దీనికి ఇంత టైం ఎలా ఇస్తున్నారు మీరు? నేను చాలా బిజీ ఉంటాను. అశోక బిల్డర్ చైర్మన్, Yes. ఏఎస్బిఎల్ చైర్మన్, అచ్చా. సైబర్ సిటీ బిల్డర్స్ ఎగ్జిక్యూటివ్ ఓ డైరెక్టర్. మై గాడ్. అర్థమైందా సార్? ఇప్పటికి 64 దేశాలు చూశాను. ప్రతి 3 నెలలకు ఫారిన్ కంట్రీస్ మస్ట్ అండ్ షుడ్ పోవాలి. ఓకే. అర్థమైందా? ప్రతి పెళ్లి పేరెంటానికి పిలిస్తే వెళ్ళిపోతాను. ఆ! ప్లస్ ఎంతో మంది ఫ్రెండ్స్ తోటి, పాత ఫ్రెండ్స్ తోటి కనెక్షన్స్ చేయని పనిలేదు. అయినా కూడా ఇవన్నీ చేస్తూ నా టైం స్పిరిచువాలిటీకి. అంటే నేను స్ట్రాంగ్గా నమ్ముతాను, టైం లేదు, బిజీ Okay. ఉన్న వర్డ్, బిజీ అనే వర్డ్ లేదు, అది క్రియేటెడ్ వర్డ్. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ ప్లానింగ్. బిజీ అంటే ఆ పని చేయట్లేదని అర్థం. చేస్తాం. సరిగ్గా పని చేయట్లేదు. బిజీ అనే వర్డ్ నేను ఎప్పుడు నమ్మను. ఓకే. ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. ఇప్పుడు 5 రోజులు యాగం ఉంది, ఇంత పెద్ద గొప్ప కారం ఉంది. అవును. మీరు అడగండి, ఐఎమ్ ఫ్రీ. అదే కదా. ఐఎమ్ ఫ్రీ అంతే. మీరు ఇంత మీ చక్కగా స్టూడియోలో వచ్చి 2 అదే గంటలు కూర్చున్నాను. మరి అదే చెప్పండి. అంటున్నా. ఇక పొద్దున్న నుంచి నిజానికి ఈ బాధ్యతలో నేనుంటే తలకిందులు అయిపోయేవాడిని. ఈ ఫోన్ ఆ ఫోన్ అన్ని. ఏది లేదు. మీరు చూస్తున్నారు కదా. అదే కదా, ధ్యానంలో ఉన్నట్టే ఉన్నారు మీరు అంతే సార్. నిజంగా. ఇప్పుడు ఉదయం Wow. 5 గంటలకు లేస్తాం, 11 గంటలకు వండుకుంటాం. బా! నీకు అలసట అనేది ఉండదు, నిర్ణయం పర్ఫెక్ట్ తీసుకుంటాం. అచ్చా. బస్ అంతే. అంటే ధ్యానం ఎఫెక్ట్ సార్ అది, నిర్ణయం పర్ఫెక్ట్ గా తీసుకోగలగడం అనేది. ధ్యానం. నీ లోపల అంతరాత్మ చెప్తూనే ఉంటుంది తప్పు ఒప్పు. ఒక చిన్న మిమ్మల్ని ఏమన్నా పొరపాటున ఒక వర్డ్ ఏదైనా బాధ అన్నామంటే, ఇంకో శ్రీనివాస్ గారిని బాధ పెట్టావు ఓ, లోపల అంతర్వాణి అనేది అందరికి ఉంటుంది. ఓకే. ఉంటది కదా, అది అవును, ఒప్పుకుంటారు కదా. అయ్యో. ఆత్మ అంతా అంతరాత్మ, ఇన్సైడర్. ఇన్సైడ్ అప్పుడే ఇన్సైడర్ కొడతా ఉంటుంది. పొరపాటున నేను లేవంగానే అంటాం, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాణిని బాధ పెట్టకూడదు. ఓ, వెరీ క్లియర్. ఎదుటోడు ఎంత తప్పు చేయని, ఇప్పుడు మా డ్రైవర్ అర్ధగంట లేట్ వస్తే కూడా ఏమనం కోపంటాం, సరైన నాయన రేపు నుంచి కరెక్ట్ రా, ఆ, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బాధ పెట్టొద్దు, అచ్చా. ఎవరిని తిట్టొద్దు, అర్థమైందా, టైం వృధా చేయొద్దు. బాబోయ్, ఆ. ఈ ప్రిన్సిపల్స్ తోటి డే స్టార్ట్ అవుతుంది. మీకు కోపం రాదు అసలు? 99% రాదు. Okay. మీరు 4 లక్షలు తిట్టండి, ఆ, ఏమన్నా బా. మీరు ఏదైనా తిట్టండి. ఇప్పుడు ఓకే. అర్థమైందా? మీరు తిట్టినట్టు నాకు తెలియ కూడా తెలియదు. మీరు అసలు వాటిని స్వీకరించారు. అంటే మీరు తిడుతున్నారని కూడా తెలియదు నాకు. బా, అద్భుతం. నేను కూడా జాయిన్ అవ్వాలి అయితే రావాలి. ఈ ధ్యానంలో. ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇంత మంచి ప్రక్రియ. అంటే సకల రోగాలకి మూలం ఒత్తిడి సార్. అంతే. మనిషి ఒత్తిడి, మనం pressure, విపరీతమైన రకరకాల ఆ ప్రెషర్స్ మనం తీసుకోవాలి. ఇప్పుడు మీరు తీసుకోరు అంటున్నారు, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నేను తిడితే మీరు తీసుకోకపోతే అది మీరు వరం తిట్టండి ఏమన్నానండి. ఇవాళ నేను వ్యాపారంలో మోస్ట్ సక్సెస్ఫుల్. అందరూ ఏమంటారు, అదే బా అంటున్నా. సార్ చాలా మంచోడు అబ్బా, ఏమన్నాడు, ఎంత ఓపిక ఉంది. ఆ, నా ఫోన్ చూడండి, సింగిల్ మిస్ కాల్ ఉండదు. వా. ఎవ్రీ కాల్ ఐ విల్ అటెండ్. ఎందుకు? అరే ఎదుటివాడు ఏదో పని ఉంటేనే ఫోన్ చేస్తాడు, అంతే కాలక్షేపం పని చేయడు. ఓకే. మీకు ఫోన్ చేయాలంటే ఎన్ని గట్స్ ఉండాలి, ఎంత అది ఉండాలి. చేస్తా. ఒక్క వాట్సాప్ మెసేజ్ నా దాంట్లో పెండింగ్ ఉండదు. ఆ, 5 నిమిషాల్లో దాని ఆన్సర్ ఇచ్చేస్తా. వా. అందుకే ఎవ్రీథింగ్ ఏంటంటే ధ్యానం వలన క్షణం ఎరుకలో ఉంటాం. ఓకే ఓకే ఓకే. ఎరుక అనేది అవేర్నెస్. రైట్. క్షణం చైతన్యం అనొచ్చా? ఎరుక అంటారు. ఎరుక. రైట్. ఎరుక ఇస్ కరెక్ట్ వర్డ్. ఓకే. క్షణం ఎరుకలో ఉండాలి. ఆ. ప్రతి శ్వాస, ఒక శ్వాస జరిగిపోయిందంటే ఆ శ్వాసలు ఎరుకలో ఉండాలి. ఉమ్. అంత మైక్రో ఉండాలి. బా. ధ్యాన మహాయాగం 3వది అంటున్నారు. అది స్థాపించి చాలా సంవత్సరాలు అయింది కదా, 3వది ఏంటి? కాదు సార్, యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే ధ్యానమా యజ్ఞాలు జరిగాయి. అచ్చా, యజ్ఞాలు వేరు, యాగాలు వేరు. ధ్యానమా యజ్ఞాల తర్వాత ధ్యానమా చక్రాలు జరిగినాయి 12. అచ్చా, ధ్యాన మహాయాగం 3వది అంటున్నారు. అది స్థాపించి చాలా సంవత్సరాలు అయింది కదా, 3వది ఏంటి? కాదు సార్, యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే ధ్యానమా యజ్ఞాలు జరిగాయి. అచ్చా, యజ్ఞాలు వేరు, యాగాలు వేరు. ధ్యానమా యజ్ఞాల తర్వాత ధ్యానమా చక్రాలు జరిగినాయి 12. అచ్చా. 12 యజ్ఞాలు, 12
చక్రాలు తర్వాత 12 చక్రాల తర్వాత ఇప్పుడు వీల్కు 12 ఉంటాయి. 12 తర్వాత ఈ యాగం. అయితే పూర్వపు రోజుల్లో కూడా యాగాలు చేసేవారు. ఎవరు చేసేవారు? చక్రవర్తులు, రాజులు కాదు, చక్రవర్తులు, గొప్ప గొప్పవారు. ఎందుకు చేసేవారు ఈ యాగాలు? ఈ మొత్తం వారి రాజ్యం సుఖంగా ఉండాలని. సేమ్ పత్రికారుడు మాకు అదే చెప్పారు, అయ్యా రాబోయే రోజుల్లో ధ్యాన మాయాగాలు చేయాలి, ఈ ప్రపంచం అంతా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఒక సింగిల్ లైన్ ధ్యేయంతో ఆ యాగం చేస్తారు. విదేశాల నుంచి వస్తారా సార్ మన దగ్గర? వస్తారు సార్. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 70% వస్తారు. ఒక 20-25% వస్తారు. ఒక 10% ఫారెన్. ఇంకా మా కైలాసపూర్లో అకామిడేషన్ ఆ స్కేల్లో లేదు కాబట్టి కొద్దిగా బయట వారు తక్కువ వస్తారు. ఇంకా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఏంటంటే ఎట్లయినా ఉన్నా వస్తారు. అంతే కదా. ఇంత ఎలా వ్యాపించింది సార్? నాకంటే చాప కింద నీళ్ళు నాకు సైలెంట్ గా, ఎందుకంటే ఎప్పుడు మీడియా వాళ్ళు ఆయన ఏంటంటే అందరికి ఇది మాకు అన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా, టెక్నాలజీ ద్వారా ఈ లాభాలు ఈ ధ్యానంలోకి వచ్చిన యొక్క పాజిటివ్ తోటి స్ప్రెడ్డింగ్. ఇప్పుడు ఈ సంవత్సరం దాదాపు 33% గ్రో అయినాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1 కోటి మంది ఉన్నారు మా వాళ్ళు. డేటానే ఉంటుంది, 1 కోటి మంది. త్రూఅవుట్ ఇండియా, త్రూఅవుట్ అవన్నీ చూస్తే లెక్క దొరకదు. అంత ఆర్గనైజ్ ఉండము. ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నాము. 1 కోటి మంది తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు. ఎక్కువ లేడీస్ అండి, 75% లేడీస్ అండ్ ఫ్రమ్ రూరల్ ఏరియా. నేను చూశాను సార్, ఒక అమెరికా నుంచి ఒక లేడీ వచ్చి మొత్తం పిల్లల్ని అంతా వదిలేసి అక్కడ ఉంటుందంట. నేను అదే ఆశ్చర్యపోయా, ఎందుకు ఈ ధ్యాన మార్గంలో పయనించడానికి కుటుంబాన్ని త్యజించి అక్కడ అంతగా ఉండాల్సినంత ఆకర్షణ ఏముంది? ధ్యానం అనేది ఈ రోజు కాదు సార్. ఇప్పుడు హిమాలయాలో ఎవరు గురువులు? హిమాలయాలో కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు, ఇప్పటికీ మనకు కనిపించరు. ఇది వేల సంవత్సరాల నుంచి ఉన్నది అంతే. ఇప్పుడు ఏంటంటే అలాగే రియలైజేషన్ అవుతుంటారు, ఎవ్రీథింగ్ నచ్చుతుంటారు. రైట్. ఇప్పుడు మన ముందు ఏంటంటే ధ్యాన మహాయాగం. చాలా పెద్ద ఎత్తున మన వాళ్ళు చెప్తున్నారు, దాదాపు 10 లక్షల భోజనాలు. అయితే ఈసారి ధ్యాన మహాయాగం ఎందుకు చూస్తున్నాం మీకు తెలిసిపోయింది. విశ్వశాంతికి ప్రపంచం. రైట్. దెన్ పత్రికలు చెప్పి ఇంకోటి చెప్పాను, అదృశ్యకంగా చూడండి. ఆయన 2012లో ఈ December 21 నుంచి 31 వరకు అని ధ్యానమయం చెప్పేటప్పుడు అప్పటి నుంచి స్టార్టింగ్. December 21 పెట్టిన రోజు అన్నాడు స్వామి, రాబోయేలో ఈ December 21 మెడిటేషన్ డే అవుతుంది అన్నాడు. ఇప్పుడు రీసెంట్ 3 days కింద ఐక్యరాజ్య సమితి వారు, యుఎన్ఓ వారు యునానిమస్గా December 21 గ్లోబల్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేశారు. అందుకే వారు చెప్పిన నిజమే. ఇప్పుడు నౌ December 21 గ్లోబల్ మెడిటేషన్ డే కూడా చాలా గొప్పగా మనం నిర్వహించుకుంటాం.